మ్యారేజ్ ఉంది, షర్మిల గారి కూతురు మ్యారేజ్. దాని తర్వాత హైదరాబాద్లో రిసెప్షన్ పెట్టి సోనియా రాహుల్ గాంధీలను కూడా ఆహ్వానిస్తారని సమాచారం. సో ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా అంటే వివాహం కూడా రాజకీయానికి సంబంధమా అంటే రాజకీయాల నాయకులు చేసే ప్రతి పని రాజకీయాలతో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి తిరుగుబాటు చేసే ముందు ఆయన కుటుంబంలో కూతురు పెళ్ళి అనుకుంటాను నాకు గుర్తున్నంత వరకు. ఆ వివాహానికి కొన్ని వేల మంది వచ్చారు, నేను కూడా వెళ్ళాను. సో అన్ని వేల మంది వచ్చినప్పుడే బీఆర్ఎస్లో గుసగుసలు మొదలయ్యాయి. ఓ పెద్ద రాజకీయ సమీకరణకు రాజేందర్ సిద్ధపడుతున్నాడు అని. అందువల్ల వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం ఖాయం. జనవరి మొదటి వారంలో చేరతారని వినికిడి సమాచారం. అప్పుడు ఇక ఆమె ఎక్కడ పనిచేస్తారు అన్నప్పుడు ఇవాళ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె వ్యవహరిస్తారు అని అంటున్నారు. అది బహుశా జరుగుతుందో లేదో చెప్పలేము. కానీ ఆల్ ఇండియా సెక్రటరీస్లో ఒకరిగా, జనరల్ సెక్రటరీ ఒకరిగా, కపుల్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఇన్ఛార్జ్గా ఆమె వెళ్ళే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభకైనా పోటీ చేయొచ్చు, లేదా ఖమ్మం నుంచి లోక్సభకైనా పోటీ చేయొచ్చు అని వార్తలు వస్తున్నాయి. ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయడం ఆమెకు సేఫ్ సీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఆమె అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్గా ఉన్నారు. బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కీలక మంత్రులు అక్కడి నుంచి ఉన్నారు. అయితే మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకరిస్తుందా? అయితే అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. అందులో ఖమ్మం బార్డర్ సీటు, ఆంధ్ర సామాజిక రాజకీయ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతం కనుక తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అభ్యంతరాలు చెప్పకపోతే బహుశా ఆమె ఖమ్మం నుంచి లోక్సభ బరిలో పోటీ చేయొచ్చు. లేదు ఆమెను పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు పంపించే అవకాశాన్ని కూడా కొట్టిపారేలేము. అప్పుడు ఆమె పార్టీ అఖిల భారత బాధ్యతల్లో ఉండి కర్ణాటక నుంచి అయినా ఎక్కడి నుంచైనా రాజ్యసభకైనా వెళ్ళొచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేస్తే ఆ పాసిబిలిటీని, ప్రాబబిలిటీని కూడా మనం కొట్టిపారేలేము. అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం బీజేపీతో కలవాలని చూస్తుంది. ఒకవేళ బీజేపీ కలవదు అనే నిర్ణయానికి వస్తే బహుశా టీడీపీ కాంగ్రెస్తో కలవచ్చు. నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు ఏకకాలంలో బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నాడు, కాంగ్రెస్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నారన్న సమాచారం. అదే జరిగితే కాంగ్రెస్, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తే బహుశా వైఎస్ షర్మిల ఖమ్మం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఒక సేఫ్ సీట్ నుంచి పార్లమెంటుకు పోటీ చేయొచ్చు, అసెంబ్లీకైనా పోటీ చేయొచ్చు. అందువల్ల ఆప్షన్స్ ఆర్ క్లియర్. ఏంటి అంటే ఆమె కాంగ్రెస్లో చేరుతారు. ఏ పాత్ర పోషిస్తారంటే క్రియాశీలకంగా రాజకీయాల్లో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆమె తెలంగాణకు పరిమితమో కర్ణాటకకు వెళ్ళడం ఉండదు. ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్ష పోరుకు దాదాపు షర్మిల సిద్ధపడుతోంది. ఏ రూపంలో ఆ పోరాటం ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగానా, జాతీయ నాయకురాలుగా, కాంగ్రెస్ ఇన్ఛార్జ్గానా, ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానా, పక్కనున్న తెలంగాణలో పోటీ చేసి ఆంధ్రలో ప్రత్యక్షంగా పోరాడడమా, ఇవన్నీ కూడా క్వశ్చన్సే తప్ప జగన్తో ప్రత్యక్ష పోరుకు షర్మిల సిద్ధపడుతోంది అన్నది చాలా క్లియర్గా సంకేతాలు